దక్షుడు అనే రాజు బ్రహ్మకుమారుల్లో ఒకడు. అతనికి సతీదేవి అనే ఒక కుమార్తె ఉండేది. సతీదేవి చిన్నప్పటి నుంచే శివుడిపై అపారమైన భక్తి ప్రేమ కలిగి ఉంది. శివుడిని తన భర్తగా చూసుకుంది. కానీ దక్షకుడికి శివుడు నచ్చలేదు. యోగి, వైద్యుడు, సంపద, అహంకారం లేని శివుడిని తక్కువగా చేసి చూశాడు. అయినా సరే సతీదేవి పట్టుదలతో శివుణ్ణి వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత దక్షుడు ఒక మహాయాగం నిర్వహించాడు. అందర్నీ ఆహ్వానించాడు. కానీ శివుడిని, సతీదేవిని అవమానంగా పిలవలేదు. ఆ అవమానం తట్టుకోలేక సతీదేవి యాగానికి వెళ్ళి తన తండ్రి గారిని ఎదిరించింది. శివుడిపై వేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేసింది. ఈ వార్త విన్న శివుడు తాండవం చేశాడు. ప్రపంచం కంపించింది. తర్వాత సతీదేవి పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది. పార్వతీదేవి చిన్ననాటి నుంచే శివుడిని ధ్యానించింది. పార్వతీదేవి చిన్ననాటి నుంచే శివుణ్ణి భర్తగా కోరుకుంది. కఠినమైన తపస్సు చేసింది. ఏర్ల తరబడి ఎండ, చలి, వానను లెక్క చేయకుండా శివుడిని ధ్యానించింది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు పార్వతిని పరీక్షించి ఆమె ప్రేమ నిజమే అని గ్రహించాడు. ఆ తర్వాత శివపార్వతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కళ్యాణం జరిగిన పవిత్ర రాత్రే మనం ఈనాడు మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము.